హాయ్ అండి, వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో నేను మగ్గం వర్క్ డిజైన్ని నార్మల్గా చేతితో స్టిక్ చేయడానికి ఈ డిజైన్ తీసుకున్నాను. ఇక్కడ నేను కలర్ ప్రింట్ వాడాను. ఈ వీడియోలో ఫస్ట్ టైం కలర్ ప్రింట్ వాడాను. కలర్ ప్రింట్ వల్ల యూజ్ ఏంటంటే మనకి కలర్ ప్రింట్లో అయితే మనకి మెటీరియల్ ఏది ఉందో ఏ కలర్ వాడాలో కూడా తెలుస్తుంది. ఇంకా మనకి కలర్ కాంబినేషన్ కూడా ఎలాంటి కలర్ క్లాత్ పైన ఎలాంటి కలర్ మెటీరియల్ వాడాలో కూడా ఈజీగా తెలుస్తుంది. అలా యూజ్ అవుతుంది కలర్ ప్రింట్. మనకి కలర్ కాంబినేషన్ అన్నీ తెలుసు అనుకున్నప్పుడు నార్మల్ ప్రింట్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. ఇంకొకటి కలర్ పేపర్ వల్ల ఇంకొకటి ఏంటంటే మనము వాటర్లో పెట్టినప్పుడు దీనికి కలర్ ఉంటుంది కాబట్టి కొంచెం క్లీన్ అయ్యేటప్పుడు కొంచెం టైం పడుతుంది. నార్మల్గా బ్లాక్ అండ్ వైట్ పేపర్ కంటే ఇది కొంచెం టైం పడుతుంది. మనకి మగ్గం వర్క్ డిజైన్ ఏదైనా గోల్డ్ కలర్ బీడ్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఈజీ ట్రిక్స్తో ఇలా స్టిక్ చేసుకోండి. మనకు చేతితో స్టిక్ చేసిన ఫీలింగ్గా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. థ్రెడ్ కాదు కాబట్టి బీడ్సే కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. ఇది ఇంత నీట్గా రావాలంటే ప్రతిసారి జస్ట్ 4 బీడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా జస్ట్ 4 బీడ్స్ తీసుకోవాలి. 4 బీడ్స్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ని వెనకాల నుంచి స్టిక్ చేస్తున్నాను. అలా స్టిక్ చేసుకుంటేనే ఇది కంఫర్ట్గా నీట్గా ఉంటుంది, లేకపోతే బీడ్స్ అన్ని కదులుతుంటాయి. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది, ఇలా బీడ్స్ స్టిక్ చేయడము. ఇంకా ఇది కూడా కష్టం అనుకుంటే కూడా ఆల్రెడీ స్టిక్ చేసిన చైన్స్ కూడా ఉంటున్నాయి కదా గోల్డ్ కలర్ బీడ్స్, వాటిని తెచ్చుకొని సింపుల్గా కుట్టుకుంటే సరిపోతుంది. మగ్గం వర్క్ అంటే చాలా వరకు బీడ్స్ ఉంటాయి, ఎక్కువ థ్రెడ్ కాకుండా బీడ్స్తో కుందన్స్తో స్టిక్ చేసుకున్నా కూడా మనకి వర్క్ ఫినిష్ అయిపోతుంది కదా. మనకు జస్ట్ స్టిచ్చింగ్ వస్తే చాలండి, మనం ఎంత డిజైన్ అయినా ఎంత గ్రాండ్ వర్క్ అయినా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ డిజైన్లో మొత్తం బీడ్సే ఉన్నాయి ఎక్కువ వరకు, ఇంకా వేరే ఏమీ లేదు. బీడ్స్తో మొత్తం ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత నేను కుందన్స్తో స్టిక్ చేసుకున్నాను గమ్తో. వాటిని థ్రెడ్తో స్టిక్ చేయలేదు, ఎందుకంటే వాటికి హోల్స్ లేవు. అందుకని నేను నార్మల్గా దారంతో ఇలా కుట్టేసుకున్న తర్వాత వాటిని తర్వాత గమ్ పెట్టి స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ నేను వాడుతున్న గోల్డ్ కలర్ బీడ్స్ చాలా వీడియోస్లో వాడాను ఆల్రెడీ, అంటే స్టిక్కీ పేపర్ పైన వాడాను, మళ్ళీ రీయూస్ చేసుకుంటున్నాను. ఇవి అయితే కలర్ చేంజ్ అవ్వలేదు, గోల్డ్ కలర్ బీడ్స్ మాత్రం కలర్ చేంజ్ అవ్వట్లేదు, చాలా నీట్గా ఉన్నాయి. మొత్తం అంతా ఇదే ప్రాసెస్లో ఇలా కుట్టేసుకున్నాను. ఒకవేళ బీడ్స్ ఇలా కుట్టుకోవడం కష్టంగా ఉంది, లేకపోతే టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే కూడా గోల్డ్ కలర్ చైన్స్ కూడా మనకి ఉంటాయి కదా, వాటితో అయినా స్టిక్ చేసుకోవచ్చు. ఆ చైన్ పెట్టేసి చైన్ నీట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది. దీనికంటే కూడా చైన్ ఇంకా చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. మనకి స్టోన్ చైన్ ఎలా స్టిక్ చేసుకుంటామో అలా స్టిక్ చేసుకోవడమే దాన్ని. ఆ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది. దాంట్లో కుట్టి చూపించడానికి ఏమి ఉండదు కాబట్టి నేను బీడ్స్తో ఇలా స్టిక్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తున్నాను. ఒక వీడియోలో మనము మళ్ళీ ఈ బీడ్స్ కలర్ ఉన్న చైన్ కూడా ట్రై చేసి చూద్దాము. ఇలా మొత్తం ఒకటే ప్రాసెస్లో నేను ఈ వర్క్ మొత్తం ఫినిష్ చేసుకున్నాను. మీరు నా వీడియోస్లో ఒకసారి పాత వీడియోస్ చూసారంటే వర్క్ చాలా నీట్గా అస్సలు ఉండదు, ఎందుకంటే డిజైన్స్ నేనే డ్రా చేసుకొని స్టిక్ చేసుకున్నాను. నాకు డిజైన్స్ అంత నీట్గా డ్రా చేసుకోవడం రాదు. ఈ స్టిక్కీ పేపర్స్ వచ్చిన తర్వాత వీటిపైన డిజైన్స్ నేనే ప్రింట్ చేసుకొని వర్క్ చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు వర్క్ చాలా నీట్గా వస్తుంది, గ్రాండ్గా వస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనకి చాలా ఈజీగా వర్క్ చేసేసుకోవచ్చు, ఎంతో హెవీ వర్క్ అయినా సరే. థ్రెడ్ వర్క్ కూడా చేసుకోవచ్చు, థ్రెడ్ వర్క్ అయినా బీడ్స్ అయినా ఏదైనా స్టిక్ చేసుకోవచ్చు. మనకి ఈ పేపర్ పైన ఏ డిజైన్ ఉంటే అది స్టిక్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది నేను ఎక్కువగా బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తున్నా, కానీ ఇవి టీషర్ట్స్కి కూడా కిడ్స్ ఫ్రాక్స్కి కూడా వేసుకోవచ్చు.
ఈ పేపర్ స్టిక్ చేసుకొని ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు, మన హ్యాండ్ బ్యాగ్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్స్, ఇంకా మనము నేమ్స్ కూడా రాసుకోవచ్చు, అలా బాగుంటుంది. మనము కిడ్స్కి కానీ ఏదైనా మన స్వీట్ మెమరీ లాగా కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్లో మనము థ్రెడ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. వాటిలో డేట్స్ ఇంకా నేమ్స్ అలా కూడా స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే ఈ స్టిక్కీ పేపర్ని యూస్ చేసి నేను జీన్స్ పైన ఇంకా హ్యాండ్ బ్యాగ్ పైన స్టిక్ చేసుకున్నాను. నీట్గా వచ్చింది, వర్క్ చాలా బాగా అనిపించింది. ఈ స్టిక్కర్ని మనం నెట్టెడ్ క్లాత్ పైన కూడా పెట్టి స్టిక్ చేసుకోవచ్చు. నెట్టెడ్ క్లాత్ పైన మనకి థ్రెడ్ అంత స్టిక్ చేయడం నీట్గా అనిపించదు కదా, ఈ స్టిక్కీ పేపర్ ఉంటుంది కాబట్టి మనకి బేస్ కూడా బాగుంటుంది, ఈజీగా కుట్టుకోవచ్చు. చాలా లైట్గా ఉంటుంది ఈ పేపరు. మనకి క్లాత్ పైన ఎలా కుచ్చుతామో నీడిలో ఈ పేపర్ ఉన్నా కూడా అలానే స్టిక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏమీ లేదండి, జస్ట్ డిజైన్ని మనం ప్రింట్ చేసుకొని ఇలా కుట్టేసుకొని వాటర్లో పెట్టుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు నేను పేపర్ గురించి డీటెయిల్స్ ఇస్తూనే ఉన్నాను ప్రతి వీడియోలో, అయినా కూడా ఇంకా చాలా డౌట్స్ అడుగుతున్నారు. నేను ట్రై చేస్తున్నాను, నేను తెలుసుకొని మరీ డౌట్లకి క్లారిటీ ఇస్తున్నాను. పేపర్ ఎంటీ పేపర్ ఇస్తారా, డిజైన్ ప్రింట్ చేసి ఇస్తారా అని అడుగుతున్నారు. నేను ఎలా అయినా సరే ఇస్తున్నాను. బిజినెస్ లాగా సేల్ చేయట్లేదు, కానీ ఇంట్రెస్ట్తో వేసుకోవాలని ఆశపడే వారికి మాత్రం హెల్ప్ చేయాలని నేను ఇవి అడిగిన వాళ్ళకి పోస్ట్ చేస్తున్నాను. ఇలా థ్రెడ్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత నేను మొత్తం వాటర్లో పెట్టేసుకున్నాను డిజైన్. తర్వాత ఉన్న డిజైన్ని నేను కుందన్స్తో స్టిక్ చేసుకోవాలనుకున్నాను గమ్ పెట్టి. చూడండి, ఇక్కడ నేను కలర్ పేపర్ వాడాను కాబట్టి మొత్తం బ్లాక్ కలర్లో అయిపోయింది. బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి అది మొత్తం క్లీన్గా చేసుకోకపోతే కొంచెం గలీజ్గా కనపడుతుంది. కలర్ పేపర్ కాకుండా నార్మల్గా బ్లాక్ అండ్ వైట్ అయితే మనకు అంత క్లియర్గా కనపడదు. పేపర్ మెల్ట్ అయిపోయింది కదా, కుందన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి నేను జస్ట్ అట్లా ఫోన్లో పిక్ తీసుకున్నాను. దాన్ని చూసుకుంటూ ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. ఈ కుందన్స్కి హోల్స్ లేవు, ఒకవేళ కుందన్స్కి హోల్స్ ఉంటే కనుక వాటిని థ్రెడ్తో కుట్టుకోవడమే బాగుంటుంది, లేదంటే ఎంత గమ్ము పెట్టినా ఊరికే ఊడిపోతాయి. థ్రెడ్డే చాలా బెటర్. నేను ఇక్కడ కుందన్కి రౌండ్గా ఒకసారి గోల్డ్ చైన్, ఇంకొకసారి స్టోన్ చైన్ పెట్టుకుంటున్నాను. నేను చెప్పాను కదా, గోల్డ్ చైన్ ఇదే అనమాట. బీడ్స్ సపరేట్గా 1 by 1 మనకి స్టిక్ చేసుకునే ఓపిక, స్టిక్ చేసుకోవడానికి రాదనుకుంటే ఇలా గోల్డ్ చైన్ ఉంటుంది, గోల్డ్ చైన్ కూడా పెట్టుకోవచ్చు మనము. సేమ్ ఈ లైన్స్ ఎలా స్టిక్ చేసుకున్నానో ఈ గోల్డ్ చైన్స్ అలానే మొత్తం స్టిక్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్, తొందరగా కూడా అయిపోతుంది. గమ్ పెట్టి మొత్తం ఇట్లా గమ్ పెట్టే పార్ట్ మొత్తం ఫిల్ చేసేసుకున్నాను అన్ని కుందన్స్ పెట్టి. మనకి ఏ సైజు కావాలో ఒక సైజు చూసుకొని అన్ని కట్ చేసి పెట్టుకుంటే ఇంకా స్టిక్ చేసుకోవడానికి గమ్తో ఇంకా తొందరగా ఈజీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. అన్ని సేమ్ సైజులో ఉంటాయి కాబట్టి అన్ని సేమ్ సైజులో వచ్చేస్తాయి. నేను ఒకేసారి కట్ చేసి పెట్టుకొని తర్వాత అన్ని ఇలా స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న డిజైన్ చాలా సింపుల్గా కనపడుతుంది. ఈ డిజైన్నే మనము సింపుల్గా అయినా ఉంచుకోవచ్చు, కావాలంటే ఇంకా హెవీగా యాడ్ చేసుకోవచ్చు. మనం ఎంత హెవీగా మెటీరియల్ యాడ్ చేసుకుంటే అది అంత గ్రాండ్గా అయిపోతుంది. ఇక్కడ 1 by 1 స్టెప్లో ఫస్ట్ ఓన్లీ బీడ్సే ఉన్నాయి, తర్వాత ఈ కుందన్స్ పెడుతున్నాను కదా, నెక్స్ట్ స్టెప్లో ఇంకా కొన్ని మెటీరియల్ ఎక్కువ వాడితే అప్పుడు అది ఇంకా రిచ్ లుక్ అయిపోతుంది. డిజైన్ కూడా చాలా గ్రాండ్గా హెవీగా కూడా కనపడుతుంది. వీటికి మధ్యలో ఇంకా బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు, స్టోన్ చైన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా హెవీగా కావాలనుకుంటే. నేను ఈ డిజైన్ చాలా సింపుల్గానే వేసుకోవాలనుకున్నాను, అందుకే జస్ట్ సింపుల్గా ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. మనము పేపర్ మెల్ట్ అవ్వడానికి వాటర్లో పెడతాం కదా, క్లాత్ కొంచెం బాగా డ్రై అయిపోయిన తర్వాతనే ఇలా గమ్తో స్టిక్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే క్లాత్ తడిగా ఉంటే గమ్తో స్టిక్ చేసుకోవడం మనకి అంత కంఫర్ట్గా ఉండదు కదా,
అందుకని క్లాత్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు స్టిక్ చేసుకోండి. గమ్తో స్టిక్ చేసుకునేది ఏదైనా సరే. నేను అన్నీ ఒకేసారి కట్ చేసుకున్నాను కదా, నాకు పెద్ద టైం పట్టలేదు, తొందరగా అయిపోయింది. ఈ పేపర్స్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ ఇంకా చాలా చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, వాటిని స్టిక్ చేసుకుంటారనమాట ఇక్కడ యూరోప్లో. నాకు అనిపించింది వీటిని బ్లౌజ్కి స్టిక్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, రాని వాళ్ళకి కూడా కుట్టుకోవచ్చు కదా అని. నా చిన్న బుర్రకు వచ్చిన ఈ ఐడియాతో ఇలా స్టిక్ చేసుకున్నాను. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. స్టిక్కీ పేపర్ నచ్చి చాలామంది నాకు ఆర్డర్ పెట్టుకుంటున్నారు కావాలి పేపర్స్ అని, వాళ్ళ కోసం నేను పోస్ట్ చేస్తున్నాను. ఇవి ఇలా గమ్తో స్టిక్ చేసుకున్న తర్వాత కావాలంటే మనకి స్టోన్ చైన్కి గోల్డ్ చైన్కి మధ్యలో థ్రెడ్తో కూడా స్టిక్ చేసుకోవచ్చు, అసలు ఊడిపోకుండా ఉంటుంది అలా చేసుకుంటే. ఈ గోల్డ్ కలర్ చమ్కీ కాకుండా గోల్డ్ కలర్ బీడ్స్ ఇంకా స్టోన్స్ ఏవైనా మనం వాడుకోవచ్చు. మనం వాడే మెటీరియల్ని బట్టి కూడా సేమ్ డిజైన్ అయినా కానీ లుకింగ్ అయితే మారిపోతుంటుంది. ఇక్కడ రౌండ్గా చిన్నగా గోల్డ్ బీడ్స్ పెట్టుకుంటున్నాను కుందన్స్ని. కావాలంటే ఆ గోల్డ్ బీడ్స్ మొత్తం ఎక్కువగా పెట్టుకుంటే మనకి ఇంకా గ్రాండ్గా అయిపోతుంది ఈ వర్కే. ఇలా మనం సపోర్ట్గా ఏదైనా ఒకటి నీడిల్ కానీ ఇంకా ఏదైనా పెన్సిల్ కానీ పట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. లేకపోతే మనకి ఆ కుందన్స్కి గమ్ము స్టిక్ చేసేటప్పుడు మన చేతికి అంటుకొని అది మనకి అన్కంఫర్ట్గా ఉంటుంది, అంత ఈజీగా తొందరగా పెట్టుకోలేము. మనం ఏదైనా టూల్ వాడి దాంతో స్టిక్ చేసుకుంటే ఇలా ఈజీగా అయిపోతుంది. లేదంటే చేతికి గమ్ ఉంటుంది కాబట్టి మనకి కుందన్స్ అన్ని మన చేతికి అతుక్కుపోతాయి. ఇంకా సింపుల్గా అనిపిస్తుంది కదా, అందుకని ఇంకా కొంచెం హెవీగా కుందన్స్ ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. అలా స్టిక్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా సింపుల్గానే అనిపించింది, కానీ నాకు సింపుల్గానే ఉంటే బాగుంది అనిపించింది. ఒకవేళ ఇంకా హెవీగా కావాలనుకుంటే చిన్న చిన్న కుందన్స్ని ఈ లైన్స్కి గోల్డ్ కలర్ బీడ్స్ లైన్స్ ఉన్నాయి కదా, వాటికి ఎక్కువగా స్టిక్ చేసుకుంటే అది చాలా హెవీగా అయిపోతుంది. ఇంకా కింద బార్డర్ కూడా పెట్టుకున్నామంటే డిజైన్ కొంచెం పెద్దగా అయిపోతుంది, హెవీగా అయిపోతుంది. ఉన్న డిజైన్ పైన మనం మెటీరియల్ వాడుకుంటూ పోవడమే మనకు హెవీ లుక్ కనపడే వరకు. ఇలా పెట్టేసుకున్న కుందన్స్ ఇంకా కొంచెం సింపుల్గా అనిపించింది. కొంచెం లీవ్స్ లాగా ఇంకా వేరే కుందన్స్ కూడా పెట్టుకున్నాను నేను. ఇక్కడ ఉంది కదా ఈ గోల్డ్ చైన్, వీటితో మనము బీడ్స్ ప్లేస్లో ఈ చైన్ వాడుకోవచ్చు. అలా ట్రై చేయండి ఒకసారి, ఆ ప్రాసెస్ ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. మనకి ప్రతి డిజైన్లోనూ కుందన్స్ థ్రెడ్ వరకు కామన్గా ఉంటున్నాయి కదా, అలా కాకుండా నేను ఇక్కడ ఉన్న ఇదే డిజైన్ని ఈ గోల్డ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ బీడ్స్ తీసేసి ఆ ప్లేస్లో రిబ్బన్ ఫ్లవర్స్ వేద్దాం అనుకుంటున్నాను. అలా ట్రై చేస్తాను, అది కూడా ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాము. రిబ్బన్ వర్క్ చాలా బాగుంటుంది, పట్టు శారీస్ పైకి ఇంకా బాగుంటుంది. నేను ఇలా వైట్ కలర్ లైట్ గోల్డ్ కలర్ కుందన్స్తో ఇలా సింపుల్గా ఫినిష్ చేసుకున్నాను, ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ వచ్చింది. వీటిని ఎంత ఎక్కువ పెట్టుకుంటే మనకి ఆ లుకింగ్ కూడా మారిపోతూ ఉంటుంది. ఇలా స్టిక్ చేసుకొని మనము సెట్ చేసుకోవడమే, చాలా సింపుల్గా అనిపించింది నాకైతే. ఇది 2 డేస్లో ఫినిష్ అయిపోయింది. ఇది ఒక హ్యాండ్ అనుకుంటే మనకి ఒక బ్లౌజ్ ఒక 4-5 డేస్లో అయితే మొత్తం ఫినిష్ అయిపోతుంది, ఎందుకంటే వర్క్ కూడా చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదా. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. డిజైన్ అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది పేపర్ మెల్ట్ అయిన తర్వాత. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.